మొదటిగా తండ్రి అయిన దేవునికి, క్రీస్తునందున్న ప్రియులందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 176వ పేజీ 25 నుంచి చదువుకొని క్రమంలోనికి సాగిపోదాం. తీశారండి అందరూ? బైబిల్ ఉన్న వారందరూ తెలిసి చూడాలని మనవి రాసుకుంటే ఇంకా అంతకంటే మంచిది. 176వ పేజీ. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. భార్యను ప్రేమించకపోతే పురుషుడిని ప్రేమించే భార్య ఎవరైనా ఉంటారండి? ఉంటారా? ప్రేమ ఎటువైపు నుంచి వస్తుంది? రెండు వైపుల నుంచి. ఒకవైపు ఉంటే శబ్దం అవుతుందండి. ఈ చెయ్యి కూడా ఏమవ్వాలి? రెండు కలిపితేనే ఏమవుతుంది? అట్లాగనే కుటుంబ వ్యవస్థలో కూడా ఎలా ఉండాలి? ఇరువైపుల నుంచి ప్రేమ రావాలి. ఒకవైపు నుంచి ప్రేమ వస్తే ఎట్టి పరిస్థితులు సరిపోదు. అది దేవుడు కూడా ఒప్పుకోడు. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏకపత్ని పురుషుడు, ఏకపతి స్త్రీ. కాబట్టి చూడండి, మీ భార్యలను ప్రేమించుడి. ఎందుకు మీరు ప్రేమించాలి అంటే అని కింద చెప్తున్నాడు. ప్రేమించాలి అనేది కూడా మనకు తెలియదు. అప్పుడే నిద్రశైలిలోకి వెళ్ళిపోతున్నారు. ఏమండి, మీరు పురుషులు భార్యల్ని ఎందుకు ప్రేమిస్తున్నారంటే అని కింద చెప్తున్నాడు. మీరు ఎందుకు మీ భార్యలడలా ప్రేమ కలిగి ఉంటున్నారు అనేది కింద చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ఏమంటున్నాడండి? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం అంటే స్త్రీనా పురుషుడా అండి? ఏమండి ప్రశ్న? సంఘము అంటే స్త్రీనా పురుషుడా? ఇంతకుముందు పడేది సంఘం అనగా సిద్ధపడే వధువు. చూడండి మరి మన బైబిల్ జ్ఞాన పరిపాటి ఎలా ఉందండి? మనమందరము ఆత్మీయంగా భార్యలమే దేవునికి. ఇక్కడ శరీర రీతిగా పురుషుడు స్త్రీ అని మాత్రం లింగపరంగా ఉన్నాం. చదువుకున్న వాళ్ళకి తెలిసి పురుషులింగం స్త్రీలింగం అని కదండి. అవును కదా? శారీరకంగా మాత్రమే మనం కనపడుతున్నాం. ఆత్మీయంగా మనమందరమును ఎవరికి భార్య ఏమండి? దేవునికి భార్య. మన అందరినీ అంధకార సంబంధమైన అధికారాలు ఈ లోకంలో నుంచి పిలుచుకొని ఆయన శరీరంగా మలుచుకున్నాడు. ఆ శరీరాన్ని మనం ఇప్పుడు సంఘం అని పిలుస్తున్నాం. ఆ సంఘము స్త్రీ అండి, వధువు అన్నమాట. మనం అందరమును ఆత్మీయంగా ఆయనకు భార్యలమే. అందుకనే యేసు కూడా సంఘమును ప్రేమించి అంటే యేసు ఇప్పుడు ఇక్కడ ఎవరయ్యారండి? ఎవరయ్యారు? మరి యేసుక్రీస్తు వరుడయ్యి సంఘము వరుడైతే ఏమంటారండి అప్పుడు? ఏ సెక్చువాలిటీ అండి అది? క్రమం తప్పుతుందా? ఖచ్చితంగా తప్పుతుంది. తెలుసుకోవాలి ప్రియులారా, సంఘం అంటే స్త్రీనేనండి. అందుకనే బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చెప్తాం? ఈయన నీ పాపాలను తీసివేస్తాడని ఒప్పుకుంటున్నావా? ఈయనే నిజమైన రక్షకుడు అనుకుంటున్నావా? ఈయననే నువ్వు అన్ని విషయాల్లో అంగీకరిస్తున్నావని ఏం చేస్తాం మనం? వాడు ఒప్పుకుంటున్నాం. అంటే పెళ్లి ప్రమాణాల్లో ఈయనతోనే కాపురం చేస్తావా, ఈమెతోనే కాపురం చేస్తావా అని ఏం చేస్తారు అప్పుడు? ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయే. భార్యలను పురుషులు ఎందుకు ప్రేమిస్తున్నారయ్యా అంటే క్రీస్తు ప్రేమించడం వలన మనల్ని మన భార్యల్ని ప్రేమించగలుగుతాం. చూడండి, మనకు ప్రేమించడానికి కూడా తెలియదు, కానీ మనల్ని స్థితికి తీసుకొచ్చింది ఎవరండి? ఎవరు? క్రీస్తే. అందుకనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి పిల్ల, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక. అంటే ఇవన్నీ ఉండమన్నాడా? లేక అంటే ఉండొద్దన్నాడండి.
లేకపోతే ప్రేమ లేఖ రాశాడు అనుకుంటున్నారా? రాస్తాడు మనకు కూడా. ఆయన ప్రియుడు. సొలొమోను పరమగీతాలు ఎలా ఉన్నాయండి? ఆయన నా ప్రియుడు, నేను ఆయన ప్రియురాలను. ఏదో ప్రేమ, ప్రియురాలు, ప్రియమైన ఈ మాటలన్నీ ఏదేదో అనుకుంటారు. నీ మనసు దేన్ని రిసీవ్ చేసుకుంటే అదే పవిత్రత. యేసేపు శోధన ఎలా ఉందండి? భయంకరంగా ఉంది. అసలు యవ్వన కాలంలో అడుగుపెట్టాడు. మంచి యుక్త వయసు. ఆ వయసులో స్త్రీ శోధన అంటే ఏం చేస్తుందండి? ఆకర్షించబడతారు, అట్రాక్టివ్ అవుతారు. కానీ యేసేపు ఏమన్నాడండి? దీని మొత్తాన్ని నాకు అప్పగించాడు, నిన్ను తప్ప అన్నాడు. అంత కెపాసిటీ ఇప్పుడు యవ్వనస్తులకు ఉందండి. కానీ ఉండాలి. ఏం కావాలండి? మేము ఎలా ఉండగలుగుతామండి అని చెప్పగలుగుతారు చాలామంది. యేసుక్రీస్తుని ధరించుకుంటే నువ్వు ఖచ్చితంగా ఉంటావు. యేసుక్రీస్తుని ధరించుకోలేకపోతే ఇంకది మనం చెప్పాల్సిన పని కాదు. చూడండి ప్రియుల, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం, 195వ పేజీ. నేను చదువుతాను. నువ్వు యవ్వనేచ్ఛల నుంచి పారిపోము అనే దగ్గర ఫుట్ నోట్స్లో 4 వేసి ఉంది చూడండి. కిందికి రండి. ఏమని ఉందండి మూల భాషలో? విడిచి పారిపోవు. రాత్రి అంతా బాగా తినేసేస్తాం, పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఏమండి దినచర్య కూడా తెలియదు మనకి. ఎక్కడికి వెళ్ళాలండి? వాష్రూమ్కి. అది వెళ్ళకపోతే నీ శరీరం అనే యంత్రం ఏమైపోద్ది? సరిగ్గా నడవదు. దాన్ని ఏం చేస్తాం మనం? బాత్రూంలో విడిచి వస్తాం. అవునా కదండి? ఇప్పుడు యవ్వనస్తులు కూడా ఏం చేయాలి? ఇప్పుడు యవ్వనేచ్ఛల్ని ఏం చేయాలా? విడిచి పారిపోవాలి. అలాగ క్రీస్తును నువ్వు ధరించుకుంటే యవ్వన స్త్రీ ఎవరొచ్చినా నువ్వేమని పిలుస్తావు వాళ్ళని? అక్క, చెల్లి, లేకపోతే అమ్మ, ఇక ఇతరత్ర ఏ పేర్లు ఉంటే ఆ పేర్లు పెట్టి పిలుస్తాం. ఇంకా చూడండి 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియుల. ఇవన్నీ యేసుక్రీస్తుకు సంబంధించిన లక్షణాలు అన్నమాట. అందుకు కాబట్టి ఆయన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఆయనకి యవ్వనేచ్ఛ ఉందండి? ఉందా? చూడండి 1:7 వచనం నేను చదువుతాను ప్రియుల. తీసారా? దేవుడు మనకు శక్తియు ఏమిచ్చాడంట? మనం ఏం శక్తిమంతులు అనుకుంటున్నాం. మనకున్న శక్తి ఎవరు ఇవ్వాలి? మనలో ఏమన్నుందా? ప్రశ్న వేసుకోండి. అసలు ప్రేమించడం మనకు తెలియదు, ప్రార్థన చేయడం ఎలా తెలియదు, అసలు మనం పుట్టడం కూడా ఎలా తెలియదు, శక్తి ఏంటో తెలియదు, ప్రేమ ఏంటో తెలియదు. ఇవన్నీ ఎవరిస్తే వచ్చినాయి మనకి? ఇప్పుడు మొదట ఎవరి పేరు చెప్పాలండి? కానీ మనిషి ఏం చేస్తున్నాడు? బళ్ళు ఏం చెప్తారంటే మనకి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. చివరిని ఎవరు వస్తారండి? ఇంతమంది పోయిన తర్వాత ఆయన వస్తాడా? కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకండి, మీకు కావాల్సినవన్నీ. మీకు ఏ భార్య కావాలి? పురుషుడికి. స్త్రీ అయితే ఏ భర్త కావాలి? మీ ఇద్దరికి పెండ్లి అయిందనుకో మీకు ఎలాంటి పిల్లలు కావాలి? మీకు ఎలాంటి కుటుంబం కావాలి? ఇవన్నీ ఎవరిస్తారు? కానీ మనం ఏం చేస్తాం? చాలామంది మగపిల్లలు పెట్టిన సహోదరుడు ఏమంటాడంటే, రే చూడరా, నాకు అందరూ ఎవరిచ్చారు అసలు నీకు ఆధిక్యత? మరి సంతానం లేని వాళ్ళు చాలామంది లేరండి? ఉన్నారా లేదా? సంతానం కలుగు చేస్తుంది కూడా గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. చూడండి, అందుకని చూడండి, మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను
యవ్వనస్తులు అట్రాక్ట్ అవుతున్నారంటే ఏ ఆత్మ ఉంది వాళ్ళలో? ఏ ఆత్మ ఉందండి? ఇందాక మీరు ఏదైనా అడగండి, అతన్ని మనందరం అపాయింట్ చేయడానికి అందరి చేతులు ఎత్తంటే తటపటాయించారు కొంచెంసేపు కదా. కొంచెం పిరికితనం ఉంటుంది మనిషికి ఎప్పుడైనా, కానీ పిరికితనం గల ఆత్మను మనకి దేవుడు ఇవ్వలే. ఏం చూడండి, ఇక్కడ చూడండి, ఇంద్రియ నిగ్రహము గల అన్న దగ్గర 3 వేసింది. ఫుట్ నోట్స్లో చూడండి ప్రియులారా ఏమనుందండి? మనుషులకు స్వస్థత ఏంటండి ప్రశ్న. స్వస్థ బుద్ధి అంటే ఏంటి అనగల మీరు అసలు విశ్వాసులు బైబిల్ని కరెక్ట్గా పట్టేసి ఉండగల ఈ ప్రశ్న మీరు వెంటనే వేయాలి. స్వస్థత ఏంటండి? బుద్ధికి స్వస్థత ఏంటి? నిగ్రహానికి స్వస్థత ఏంటి? ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏకపత్ని పురుషుడు, ఏకపత్ని ఏకసతి, అలా ఒకే భార్య ఉండాలి, ఒకే పతి ఉండాలి. అలాంటప్పుడు ఎలాంటి వ్యవహారం ఉండాలి ఆ పురుషుడికి కానీ స్త్రీకి కానీ? స్వస్థ బుద్ధి అంటే ఇతరులను ఆశించని స్థితి. దాని అర్థం ఏంటండి? స్వస్థ బుద్ధి అంటే ఉదాహరణకి ఎక్కడన్నా ఎవరైనా బాగలేదు, ఏడైనా యాక్సిడెంట్ అయ్యండి ఆయన బాగైందండి అని అడుగుతాం. హాస్పిటల్ నుంచి రాగానే నేను స్వస్థత బాగానే జరిగింది. కానీ ఇప్పుడు రోజుల్లో స్వస్థతలు కావాలని మీటింగ్లకు వెళ్ళేవాడు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనసుకు లేకుండా శరీర స్వస్థతలు దేనికండి? శరీరం ఎలాంటిది? మన్నైనది. ప్రయోజనం ఏమనుంది దానివల్ల? అందుకోసం ఇలాంటి కేటగిరీస్, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎఫెసీలోకి రండి ప్రియులారా. ఆయన సంఘమును ప్రేమించి ఏమంటున్నాడు? అది కళంకమైనను. కళంకం అంటే తెలుసు కదండి, ఓ పాపం అంటుకునే స్థాయిని ఏమంటారు? కళంకం అంటారు. లేకపోతే ఏదైనా కదా మనుషులు చేసే పవిత్రమైన దానికి విభేదం ఉన్న ప్రతిదాన్ని ఏమంటారు? కళంకమే అంటారు. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. 176వ పేజీలోకి రండి. మరి ఏదైనను లేక అంటే ఇవి క్వాలిటీస్ ముందున్నవన్నీ వద్దు అని అన్నమాట. లేక పరిశుద్ధమైనదిగాను. ఈ బైబిల్ గ్రంథం పేరేంటండి? మరి దీన్ని చేత పట్టుకునే వాళ్ళు ఎలా ఉండాలి? ఉండాలి, శబ్దం ఉండాలి అని చెప్తాం. ఉన్నామా మరి మనం ఇప్పుడు? ఏమండి ప్రశ్న వేసుకుందాం. ఉన్నామా? ఎవరు వాళ్ళు వేసుకుని సమాధానం కూడా మీరే చెప్పుకోండి. నేను వేస్తే మీకు ఎలా ఉంటుంది? లేయా నువ్వు ఇదే మాట కదా మనకు వచ్చేది మాట, అను కదా. ఖచ్చితంగా ఇదే మాట వస్తుంది. ఎందుకంటే మళ్ళీ రెండోసారి అతను నాతోటి ఏ మాటకు కానీ ఏదైనా చెప్పడానికి కూడా వీలు కాకుండా ఉండే మాట అన్నమాట. కాబట్టి ప్రియాదేవుని పిల్లలారా, అది ఎట్టిది ఏదైనా లేకుండా పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను, ఇవన్నీ ఈ 2 లక్షణాలు ఉంటే ఏమైపోతుందంట? మహిమ కలిగినదిగా అవుతుందంట సంఘం. సంఘం అంటే ఇప్పుడు ఆడామగండి చెప్పండి ప్రియులారు ఒకసారి. స్త్రీనే. కాబట్టి మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని, ఒక అబ్బాయికి అమ్మాయిని చూసినప్పుడు కానీ అమ్మాయికి అబ్బాయిని చూసినప్పుడు కానీ అన్ని క్వాలిటీస్ ఉన్నాయా లేవదని ఓ తరం నుంచి 7-3 తరాల వరకు ఏం చేయాలంటండి? విచారించమన్నారు. నిద్రపోతా ఊపుతున్నారు మీరు తలలో ప్రియుల. ఇప్పుడు అసలు చూసుకునేది ఉందా? ఈ రోజుల్లో అబ్బాయి పలానా అమ్మాయిని ప్రేమించాడండి, పెళ్లి చేయకపోతే ఏమైపోతున్నారు వాళ్ళు? మరి ఏమైపోయింది పరిశుద్ధత అంతా? అసలు ఎక్కడ మొదలు పెట్టాలండి పరిశుద్ధతని? ఎక్కడ మొదలు పెట్టాలి? శరీరము అంటే సంఘం కదా. సంఘము అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క ఆ శరీరానికి అవయవాలు. ఇదొక చెయ్యి, ఇదొక కన్ను, ఇదొక ఇప్పుడే చెప్పుకున్నాం.
బోధకులు, విశ్వాసులు, పరిచారకులు, పెద్దలు, ఈ కన్ను, చెవి, ముక్కులాగానే ఈ శరీరంలో వీళ్ళందరూ కూడా ఒక అవయవాలు అన్నమాట. ఇవి అవయవాలన్నీ కలిపితే ఏమైంది? ఒక శరీరము అయింది. ఆ శరీరానికి శిరస్సు ఎవరండి? ఇక్కడ కిందదంతా ఎవరు? ఇక్కడ వేరే శిరస్సు పెడితే అప్పుడు కళంకమైనది, ముడతలేనిదైనా ఇద్దాక ఆ సంఘం. యాక్సిడెంట్ జరిగిందండి ఇద్దరికి. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికో తెలియలేదు ఈ ముఖం ఏందో, అటు ముఖం ఇటు ముఖం అటు పెట్టారు. ఎవరిని ఏమైంది గుర్తుపడతాం మనం? ముఖమేమో ఒకరిది, శరీరమేమో వేరే ఒకరిది. ఎలా మరి పరిస్థితి? ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారు? అలానే ఉన్నారు. అందుకే గ్రంథం పేరేంటి? మరి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నప్పుడు ఆయనను అనుసరించేవారు కూడా ఎలా ఉండాలి? అప్పుడే ఆ గ్రంథాన్ని మనం చేత పట్టుకుంటేనే ఆ గ్రంథం యొక్క విలువను మనం పెంచిన వాడు అవుతాం. అందుకని అలాగూ లేకపోతే ప్రతిదినం ఏం చేస్తున్నాం మనం? ఆయన్ను సిలువ నట్టే కాదు, ఆ నట్టి లూజ్ చేస్తున్నాం, గట్టు టైట్ చేస్తున్నాం. మరి ఆ నట్టుని ప్రియా దేవుని పిల్లలారా, ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలా? ప్రతి పునరుద్ధాన దినమున తనను తాను పరీక్షించుకొని, తనను తాను విమర్శించుకొని, రొట్టె తీసుకొని ఈ పాత్రలోని త్రాగేటప్పుడు ఎవడు అయోగ్యంగా ఉంటాడని తనను తాను ఏం చేసుకోవాలా? పరిశీలించుకోవాలంటే పరిశుద్ధుడు అక్కడికి వస్తున్నాడు. మనం రొట్టె తీసుకునేటప్పుడు ఎవరు వస్తున్నారండి? ఎవరు వస్తున్నారు మనతో పాటు? ఎవరైనా ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. సంఘం యొక్క క్వాలిటీస్ అన్నమాట ఇవన్నీ. ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరిలో ఉండాలి? మళ్ళీ ఆ సంఘానికి వచ్చే ప్రతి మనిషిలోనూ ఉండాలి. క్వాలిటీ లేకపోతే వస్తువుని తీసుకుంటామండి అసలు మనం. గంపలో కూరగాయలు చూడండి మీరు, అసలు అటువైపు ఇటువైపు అసలు మొత్తాన్ని గంపనంతా ముందుకు వెనక్కి తీసేస్తారు. ఎందుకు? నేను చూస్తూ ఉంటాను కాబట్టి. మాది కొంచెం చిన్న బంక్ ఉంది, ఆడ కూర్చొని చూస్తూ ఉంటే బజార్లో కూరగాయలు పోయేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కనబడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఇలా చేస్తూ మళ్ళీ పైపు 20 రూపాయల తగ్గించరాదు ఇట్లా అడుగుతూ ఉంటారు అన్నమాట. స్త్రీల సహజ గుణం అది. సలోమాన్ గారు ఏమన్నాడండి? ఎంతోమంది పురుషులను చూశాను కానీ 1000 మంది ఉన్నా కూడా అంతమందిలో ఒక స్త్రీని కూడా నేను చూడలేదు అన్నాడు ఆయన. ఇందాక సహోదరి కోపం వచ్చినట్టుంది. స్త్రీలను చూడలేదంటే స్త్రీలు ఎలాంటి వారు? ఎప్పుడు ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి మోసుకెళ్తారా లేదా? మోసుకెళ్ళము అన్న వాళ్ళు ఎవరో చెప్పండి. ప్రశ్న. ఇవన్నీ మనల్ని మనం వేసుకోవాలా? ఇదిగో అదిగో అది ఇదని చెప్పడం కాదు. ఇప్పుడు స్వపరీక్ష యేసుక్రీస్తు చేసుకున్నాడా? ఎవరి మీద వేసేసాడు? అది ఏమండి? ఎంత మరణశిక్ష ఉన్నా కూడా అసలు మరణమైపోతామని మనకు తెలిస్తే మన బాధ చూడండి. వర్ణిస్తాం? అసలు వర్ణిస్తామా? నాకు మరణం ఉందండి, నీకు మరణం ఉందని తెలిస్తే చచ్చిపోతావు. ఇది రేపు సిలువ మరణానికి అదే చెప్తున్నాడు శిష్యులతో. ఇక కొన్ని 3 దినాల్లో నేనేమైతాను? యూదుల చేతను, పరిసయ్యుల చేతను, పెద్దల చేతను మరణశయ్యకు అప్పగించబడతానని ముందే చెప్పేశాడు. అదే మనకు ముందుందని మరణం తెలిస్తే పెద్ద పెద్దోళ్ళు ఎక్కడన్నా డాక్టర్లు ఉంటే చూసుకొని దీనికి నయమైద్యం ట్రీట్మెంట్ చూస్తాం. వీలు కాదన్న తర్వాత మన దగ్గర ఉన్న బంధువులు అందరిని పిలుచుకొని, అయ్యా నేను చచ్చిపోవద్దాను, ఒకసారి చూడాలరా, ఏముందో వాళ్ళ దగ్గర ఇది, వీళ్ళ దగ్గర ఆయనది ఏముందా చూసుకొని చచ్చిపోవడం వల్ల ఆయనకైనా మోక్షం వచ్చిందండి? వస్తుందా? అంటే శరీర ఆశ. ఏం ఆశ అండి? నా పిల్లలను చూడాలి, నా మనవాళ్ళని చూడాలి. ఈ ఆశలన్నీ నిష్ప్రయోజనం. కానీ ఎవరిని చూడాలని ఆశ ఉండాలి మనకి? అంతే. ఆయన క్వాలిటీస్ని మనం అనుభవించాలి.
అందుకని చెప్తున్నాడు చూడండి 21:2 నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రకటన గ్రంథం రాసింది ఎవరండి? పరిశుద్ధ గ్రంథంలో ఏ పత్రిక ఎవరు రాశారు, ఏ గ్రంథం ఎవరు రాశారు అని కనీసమైన తెలుసండి? తెలియాలి. ఎందుకంటే అన్నీ తెలిస్తే బైబిల్ని వెంటనే తీస్తాం. తెలియకపోతే తన భర్త కొరకు అంటే తన అంటే ఒకటా రెండండి? ఏ క్వాలిటీ ఉంది? ఏ క్వాలిటీ ఉంది? బెస్ట్ క్వాలిటీ. ఫస్ట్ క్లాస్ ఎవరికి వస్తుందండి? ఒక్కరికి వచ్చిందా? ఒక్కడికే వస్తుంది. ఈ క్వాలిటీ ఎవరిలో ఉంది? మరి యేసుక్రీస్తులో ఉంది. అందుకనే తస్మై జాగ్రత్త. ఆయనను అనుసరిస్తున్న స్త్రీలమైన పురుషులమైన మనకే క్వాలిటీ ఉండాలి, ఆయన క్వాలిటీ మాత్రమే. అందుకని తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చు చూచితిని. అప్పుడు ఇది యోహాన్ గారు రాశారండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో ఏం చేస్తారంటండి? కాపురు అంటే ఏదో అనుకుంటారండి. కలిసి జీవించడాన్ని ఏమంటారండి? ఏమంటారండి? అంతే. ఇక ఆ జీవించడంలో వారు ఏవేమి సంగతులు అవన్నీ వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు ఇలాంటి కాపురాలు ఉన్నాయా? కలిసి జీవించే కాపురాలు ఉన్నాయా ఈ రోజుల్లో? యవనస్తులకి ఉన్నాయండి? ఉన్నాయా? ఎంతోమంది పెళ్ళైన వారంలోనే డైవర్స్ తీసుకున్న రోజులు చూస్తున్నాం మనం. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించకపోవటం వలన జరుగుతుంది. ఎక్కడి నుంచి రావాలి ఇది? సంఘంలో ఉన్న సభ్యులుగా కుటుంబాలలో ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆ కుటుంబ వ్యవస్థలో ఈ పద్ధతిని అంతటిని తమ పిల్లలకి ఏం చేయాలి? తల్లిదండ్రులు అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదట్లో ఏమంటారండి? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఈ రోజుల్లో ఈ ఒక్క మాటను పట్టుకోండి. అసలు తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉంటున్నారండి? ఇప్పుడు తండ్రి తల్లి బాగా పనిచేసే వాళ్ళయి, చదువు రాని వాళ్ళైతే వాళ్ళను 10వ తరగతిలో ఇంటర్మీడియట్ చదివిస్తే ఆ చదివిన పిల్లలు ఈ తల్లిదండ్రులు గౌరవిస్తారండి? అసలు ఇది చదివిస్తుంది ఎవరు? ఆ చదువు లేని వారే. నేను కూడా అలా ఉండకూడదు, నా పిల్లలు అలా ఉండకూడదు అని ఏం చేస్తుంది ఆ తల్లిదండ్రులు? ఏం చేస్తున్నారు? ఆ పిల్లల్ని నిన్ను వాళ్ళు శ్రమను పెట్టి నిన్ను చదివించినప్పుడు ఆ శ్రమను నువ్వేం చేయాలి? గౌరవించాలి. యేసుక్రీస్తు తనను తానేం చేసుకున్నాడు? ఆ సంఘం కొరకు అప్పగించుకున్నాడంటే ఏమి మిగుల్చుకోవాలా. ఇక్కడ మాత్రం తల్లిదండ్రులు ఈ రోజులను బట్టి కొంత ఉంచుకోవాలి. పిల్లలు వింటున్నారండి మాట? బేసిక్గా చెప్పగలిగిన తల్లిదండ్రులు ఎవరున్నారో మా బిడ్డలు నేను కరెక్టే పెంచుతున్నానని. మా అబ్బాయి మాత్రం లాయర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, ఇతరత్ర లోకంలో సంగతులు అన్నీ కావాలి, కానీ క్రీస్తు బిడ్డ మాత్రం అవ్వాలని చెప్తున్న తల్లిదండ్రులు ఉన్నారా? ఏమండి? ఉన్నారా? వేసుకోండి ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ ఎవరికండి? మనకే. ఇది ధర్మమే. ధర్మం అంటే మరి అది సబబైందా, మంచిదా, కాదండి? ధర్మం అంటే ఇది అందరికీ వర్తించేది. ధర్మం అంటే ఒకరి వలన అయ్యేది మాత్రం కాదు. చట్టం అంతా ఒకరికేనా? చట్టం అందరికేనా? ఇప్పుడు రొట్టె బాప్తీసం తీసుకున్న వాళ్ళు అందరికా ఒకళ్ళకేనా? ద్రాక్షారసం కూడా నా ఒక్కడికి ఇవ్వండి అంటే కుదురుతుందా? ఎందుకు కుదరదు? నేను తీసుకుంటానంటే
ఇక్కడున్న వాళ్ళందరూ ఒప్పుకోరు. మేము కూడా బాప్తిసం తీసుకున్నాం, నీతో పాటు సమాన అనుభవం ఉంది మాకు అంటారు. అవునా కదా? ఇప్పుడు అది ధర్మమా కాదా? మరి పిల్లలకు ధర్మం తెలిసిందా? మరి తల్లిదండ్రులు ఎడలా ఇంకా చూడండి, కిందికి రండి ప్రియులా. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానాల్లో కూడిన ఆజ్ఞలో మొదటిది. 4వ వచనం కాడికి రండి ప్రియులారా. తండ్రులారా, మీ పిల్లలకు కోపమును రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలా? పెంచాలి. మంచి రెసిడెన్స్ స్కూల్లో చేరుతాం. డబ్బు లేకపోయినా ఏం చేస్తాం? అప్పు తీసుకొచ్చి రేపు ఎవరు తెరవాలి? రేపు ఆయన బాగా చదివించినాక ఎక్కడ పోతాడు? మనకు తెలియని చోటకి వెళ్ళిపోతాడు. ఆయన ఒక చోట ఉంటాడు, ఈయన ఒక చోట రోజు ఆయన అంతే. చనిపోయిన తర్వాత కూడా వస్తాడో, మాకు అదేమంటే వీసా రాలేదండి నాన్న, లేకపోతే బంధువులు చెప్పేస్తారు. కానీ ఇక్కడ అలా చెప్పట్ల పరిశుద్ధ గ్రంథం. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి, పిల్లల్ని తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. ఇక్కడ భర్త భార్యను గౌరవించాలి, భార్య భర్తను కూడా గౌరవించాలి. ఇది కుటుంబ వ్యవస్థ. పురుషుడే ఆధిక్యత కలిగిన వాడని చెప్పి భార్యను తోలనాడొచ్చండి? ఇదంతా సంఘానికి సంబంధించిన క్వాలిటీస్ అన్నమాట, లక్షణాలు. ఇలా ఉంటేనే సంఘంగా ఏర్పడినట్టు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. 215వ పేజీ నేను చదువుతాను. అటువలే పురుషులారా, నేను చదువుతానండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో. జీవము అంటే అర్థం ఏంటండి? చెప్పండి ప్రియులారా. జీవ నదులు అంటాం, చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి. అంటే ఎంత ఎండున్నా ఎంత వేడున్నా నదులు ఎండిపోవు. ఇప్పుడు జీవం అంటే మరి ఎండిపోయేదా? ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. జీవమను కృపావరములో అంటే దేవుని యొక్క స్వాస్థ్యం అనుభవించడంలో ఈ జీవముతో కూడింది. చూడండి, జీవమును కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. మీతో ఎలాంటి వారంట? భార్య దొరికిన వానికి ఏం దొరికిందంటండి? సామెతల్లో. అందుకని అబ్రహాము కరువు వచ్చినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమని చెప్తాడు? ఏమని చెప్తాడండి? ఆమెను బట్టి చంపుతారేమో అని చెప్పి, నువ్వు నా చెల్లెలు అని చెప్పమ్మా, నువ్వు నాకు చాలా మేలు చేస్తావు. ఆది కాండంలో మేలు. కానీ ఈ రోజుల్లో మేలు చేసే భార్యలు ఉన్నారా? మేలు చేసే భర్తలు ఉన్నారా? ఇవన్నీ రావాలంటే ఎక్కడికి రావాలి? మనం సంఘంలోనికి రావాలి. ఆ సంఘంలో ఉన్న క్వాలిటీస్ని మనము నేర్చుకోవాలి. నేర్చుకున్నదే కాక మనకేం చేసుకోవాలి? వాటిని అన్వయించుకోవాలి. కార్యాచరణలో వాటిని అనేక మంది కనబడేటట్లుగా, పని జరిగించేటట్లుగా చూడాలి. ఒక్కసారిగా 100 మందిలో యేసుక్రీస్తుని తీసుకెళ్ళి వాళ్ళు గుద్దేసి ఆయన్ని, ఎవరు నిన్ను గుద్దేరో చెప్పయ్యా అన్నారు. ఈ నలుగురిలో నన్ను కొట్టేయండి, మీరు కళ్ళు మూసి కొట్టింది ఎవరో చెప్పండి అనండి. నేను ఎలా ఉంటానో ఒక్కొక్కసారి బాగా చెప్తున్నాను అనుకుంటారేమో. ఎలా వస్తుందో నాకు కోపం ముందు ఎలా వస్తుందండి? వస్తుందా రాదా? రాదు అంటే ఊరుకునేదే లేదు, వస్తుంది. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, తండ్రి మీరు ఏమి చేయించున్నారో అంటో బాటకు వస్తాయి అవి మాత్రం. కానీ వాటిని మనకు అన్వయించుకోవటం మాత్రం మొత్తం చూడండి. మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ ముందు ఇచ్చేసాడు కదండి, అవును కదా? మనకు నీడ్స్ అవసరమని ఆయనకు తెలుసా లేదండి? ఈ జ్ఞానం తెలియదు ఈ మనిషికి. తర్వాత ఎవరిని చేశాడండి? ఎవరిని చేశాడు? మనల్ని చేశాడు. మనకు కావాల్సినవి ముందు చేసి, మనకు కావాల్సినవి ముందు తెలుసా తెలీదా? మీ ప్రార్థనకు వస్తే నాకేమి ఇస్తారు?
ఏం సార్ మరి కానీ అలవెన్స్ ట్రావెల్ అలవెన్స్లు కూడా ఇవ్వట్లేదు. అసలు నీకు ఎవడయ్యా ఈ మాట ఇవ్వమన్నది? అసలు ఒక రోజు నేను బ్రతుకున్నానంటే అది ఎవరి జీవం అండి? ఇంకా చాలు, నీకు ఇవ్వాల్సిందేదో ఆయనకు తెలుసు. నోటికి మాట రాక మునిపే, నువ్వేం అడగాలో అనేది నీకు తెలియక మునిపే మొత్తం ఎవరికి తెలుసు? కాబట్టి జీవమని కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరగాలంటే తెలుసుకోవడం అండి. ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటం ఎందుకైంది? ఏమన్నా ఆశ చూపించారు అనుకోండి, ఇక ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ అన్నారు అనుకోండి, ఇక అక్కడ ఎంతమంది ఉంటారు స్త్రీలు? సంబరమే, పండగ ఆఫర్ అన్నమాట. మరి నీకేం ఆఫర్ ఇస్తున్నాడు అది గమనించు. ఈ చీరలు కట్టుకుంటే కొన్నాళ్ళకు ఏమైపోతాయి? చిరిగిపోవాల్సిందే, చిరాకులు అవ్వాల్సిందే. కానీ నిత్యము అంటే జీవము, చిరిగిపోనిది, ఎవరు తీసుకోలేనిది, నీకు మాత్రమే ఉండేది జీవం అనే కృపావరంలో మనం పాలిభాగస్తులం అవ్వాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. ఆ ఇంటిని ఏలకపోతే సంఘాన్ని ఎలా ఏళ్తారని చదివాడు కదా సహోదరుడు. మరి ఇలా ఏలగలిగిన ఇంటికి యజమానుడు కానీ యజమానురాలు కానీ ఎంతమంది ఉన్నారు? మరి వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే సరిపోతుందా? ఏలలేనప్పుడు సరిపోద్దండి. ఏమైనట్టుది? యోగ్యమైద్దా? కాబట్టి ప్రియా దేవుని పిల్లల ఎరిగి భార్య ఎందుకు బలహీనమైనటువంటి నేత్రాస, శరీరస, జీవపడంబం ఈ 3 చూపించింది. ఇది బాగా బాగుంది, తినేసాయి, తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అలా అవుతారు అనగా ఏం చేసింది? మళ్ళీ చెప్పొచ్చావు అమ్మా, మమ్మల్ని ఇక్కడ కాపలా పెడితే నువ్వు వచ్చేస్తే ఎలా వచ్చావు అని అడిగిందండి. మీరు దేవతలు అలా ఉంటారు అనగా అబ్బో ఇదేదో మహావైభవం అనుకుంది, జీవపు డాంబం, లేనిది ఊహించుకుంది అన్నమాట. అదే డాంబం అంటే. మన పక్కింటి వాళ్ళని కూడా చూస్తాం కొంతమంది, మన కారు ఉంది, అవతల వాళ్ళ కారు ఉంటే మనం కూడా కారు కొనాలని ఏం చేస్తారు? అప్పు చేసుకుంటారు. తర్వాత ఎందుకు మనకి ఇవే జీవపు డంబాలు? లేని దాన్ని ఉన్నట్టు చేసుకోవాలి మనం కూడా. మన వ్యయం ఎంత, మన ఖర్చు ఎంత, మన రాబడి ఎంత చూసుకొని ప్రతివారు ఏం చేయాలా? దానికి సంబంధించి మాత్రమే. అందుకని నేను లేమిలో కలిగి ఉండుటకు నేనున్నాను, కలిమిలో కలిగి ఉండటానికి నేనున్నాను. ఇవన్నీ ఎవరిలో కలిగి ఉంటుంటే నన్ను బలపరచువని నా దేవుని యందు ఉన్నాడు అన్నాడు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు. నన్ను బలపరిచేది ఎవరో? మనకేమి లేదు. మరి మాటలు మాత్రం వదులు. వీరుణ్ణి, సూర్యుణ్ణి, వీరురాలని, శూరరాలని చెప్తాం కదా, చెప్తామా లేదా? చెప్పమని ఎవరు అనడానికి వీల్లేదు. అందుకని బలహీనమైన ఘటన చూపించేలేక ఏం చేసింది అవ్వమ్మ? ఇచ్చేయమ్మా, తొందరగా ఇచ్చేయి, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావేమో, ఈ ఆఫర్ మళ్ళీ ఉండదేమో, ఇచ్చే తొందరగా తీసేసుకొని ఏం చేసింది? టైము కాబట్టి ఆ తీసుకున్న దాన్ని ఏం చేసింది? వెంటనే తిని ఆదాము కూడా ఇచ్చింది. ఆదాముకి ఇస్తే ఏమనాలి? ఆదాం మరి నువ్వు ఎటు పొరపాటు చేసావు, వెళ్ళి ఇచ్చేయి. సాతానికి అన్నాడా? నాలో నుండి తీయబడ్డావులే, నా దానివిలే. అక్కడి నుంచి స్త్రీల మాట వింటాం. వినడం వల్ల ఏమొచ్చిందండి? ఏదో తోట నుంచి బహిష్కరణ. మరి మీరు బలహీన కట్టాలా, మంచి కట్టాలా? బైబుల్ చెప్తున్న సంగతి మేము అనడం లేదండి. అందుకని అలాంటి వారు మీకు ఏదన్నా ప్రేమ అనేది అందిస్తే చాలు, మీరు వెంటనే ఏమైపోతారు? లోబడిపోతారు. ఇప్పుడు యవ్వనస్తులు, అందుకే యవ్వనస్తులు ఇంట్లో ఒక ప్రేమ దొరకదు, బయట ఎవడన్నా చూపించగలనే? ఇంట్లో చూపించాలి ముందు ప్రేమ. అది నేర్చుకోండి తల్లిదండ్రులు. పిల్లలకు ప్రేమ చూపించాలి. భార్య ఘటమని తెలిసి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఇందాక ఆ ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు
ఆయన మనతో కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఎవరితో కాపురం చేయాలా? ఈ సంఘం ఎవరితో కాపురం చేయాలండి? యేసుక్రీస్తుతో. అందుకే కళంకమైన ముడతని మరి అటు దీన్ని ఏది లేకుండా తన సంఘం కొరకు తనను తాను ఏం చేసుకున్నాడు? ఇప్పుడు రండి ఎఫెసీ పత్రికకి. పరిశుద్ధమైనదిగాను 176వ పేజీ, నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత, ఉదకం అంటే తెలుసు కదండి, ఉదకం అంటే తెలుసా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మీరు చదువుకున్నారా? 9th క్లాస్ చదివినా చాలు. ఉదకం అంటే ఉదక మండలం అని వస్తుంది కదా. ఉదకముతో స్నానము చేసి, అసలు నీరులో ఏముందండి? ఉందా లేదా? నయమాన్ ఎక్కడికి పోయి మునిగాడండి? మరి ఎలీషా ఏం తీసుకొచ్చి పోసాడండి? నీళ్ళు తీసుకొచ్చి ఏలియా చేతుల మీదే. పరిచారకుడు ఎవరు ఏం చేయాలా? యజమానుడి దగ్గర పరిచయం చేసేవాడు. నీళ్ళు చాలా నీటికి ఒక స్వచ్ఛత ఇచ్చాడు దేవుడు. కానాను పెండ్లి విందులో కూడా ఏం చేశారు? నీళ్ళే పోసింది, ద్రాక్షారసం మాత్రం. అందుకే నీటికి అంత కెపాసిటీ ఉందన్నమాట. అందుకే ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తానే ఏం చేసుకున్నాడంటండి? అప్పగించుకొనెను. ప్రతిరోజు కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తా? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని నేను అప్పగించింది మీకు ఇస్తున్నాను అన్నాడు. అన్నాడా లేదు పౌలు? పౌలు ఎంత దిట్టండి! నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకో అన్నాడే కానీ ఇది నేను ఎవరి వల్ల పొందాను అన్నాడు? మరి ఏమని చెప్పాడు? నాదేమన్నా ఉందని? ఈ క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని సంఘ కొరకు మనం అందరం మనల్ని మనం ఏం చేసుకోవాలా? యేసుక్రీస్తు కొరకు అప్పగించుకోవాలి. అప్పుడే మనం ఆయన కొరకు ఉన్న భార్యలమైన ఒక్కొక్కరిని ఉంటాం. ఆయన మనకు ఒకే భర్తగా ఉంటాడు. 5:32 చదవండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 32 176వ పేజీ. ప్రతి వారు చదవాలి వచనం మాత్రం. ఈ మర్మము చాలా గొప్పది. ఏంటంటే చాలా గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్తున్నాను. ఇప్పటి వరకు చెప్పింది అంత ఎవరి గురించి? మనం క్రీస్తేమో వరుడు, మనమేమో వధువులం. మరి మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? అప్పుడు ఆయన మనతో కాపురం చేస్తాడు. మరి ఇలాంటి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి కాబట్టి సంఘముగా ఎదుగుతున్న మనం కూడా ఏం క్వాలిటీస్ ఉండాలండి? ఆయనకున్న లక్షణాలు మాత్రమే ఉండాలి. అప్పుడే మనము ఆయనకు భార్యలుగా అలంకరించబడతాం. అలంకరించుకున్నప్పుడు ఆ భార్యకు భర్తకు ఏమవుతుందండి? పెండ్లి. తన భర్త కొరకు అలంకరించుకొని ఎక్కడి నుంచి వచ్చింది అలంకరణ అంటే? కావాల్సినవి అన్నీ పెట్టేస్తారు ఇక్కడ. ఇంకా పెళ్లి కొడుకు డయాస్ ఎక్కుంటాడు, పెళ్లి కూతురు మాత్రం అలా ఉండకూడదు. సత్క్రియలు అలంకారం ఉండాలి కానీ బాహ్యమైన అలంకరణ తెల్లారు చూడండి అట్టుంటుందా? పెళ్లి రోజు ఉన్నట్లే అని కొట్టేసాడు అనుకోండి భర్త. పెళ్లి రోజు భలే ఉన్నావుగా, ఈరోజు ఏంది మరి ఎలా ఉన్నావు అనేసేవాళ్ళు లేరా ఇప్పుడు? కాబట్టి అలాంటి లోకపరమైన విషయాలను మనం లోపలికి తీసుకొచ్చుకోకుండా ఈ లోపల ఉన్నది ఆయనని తెలుసుకొని క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నాం. అందుకని గలతీ 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరమును ఆయనను ధరించుకున్నాం. ఎక్కడ ధరించుకున్నాం? ఈయన పవిత్రుడు ఉన్నాడు కాబట్టి సంఘం కూడా ఎలా ఉండాలి? పవిత్రతతో ఉండాలి. ఆ సంఘం పవిత్రతతో ఉంటే కుటుంబాలు కూడా ఆ పిల్లల్ని ఎలా పెంచుతాయి? పవిత్రతలో. మొదట కుటుంబం నుంచి ఏం రావాలండి? నేర్పడం. అందుకని ఈ జ్ఞానాన్ని దయచేసిన దేవుడికి మీ అందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఏ సదావకాశం ఇచ్చిన సహోదరుడికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అర్థమైంది ఏమన్నా?
నేను చెప్పింది 1 2 ఇద్దరు నిద్రపోతూనే ఉన్నారు, వెనక ఆమె నిద్రపోతుంది. ఏమండి ఏమండి అంటున్నా కూడా నిద్రపోతుంది. మరి నిద్రపోతే మనకేమన్నా ఇక్కడతో సంబంధం ఉందండి? నిద్ర అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంతో మనకు సంబంధం లేదు, అందుకే దొంగోడు వచ్చి ఏమైనా. మరి ఇక్కడ నిద్రపోతే కూడా వచ్చాడు అనుకోండి, 10 మంది కానికలు ఉందగా, 5గురు అట్టుండాలి, ఇది ఇట్టుండాలని. మరి ఎట్టుండాలి? మరి మీరు ఎక్కడికొచ్చి నిద్రపోతే నిద్రపోండి. మరి నిద్రపోతే విడిచిపెట్టబడ్డారు. ఏమండి రోజు ఈ పాస్ గారు చెబుతుంటే ఆయన అట్ట చెబుతుండే కొత్తగా చెబుతున్నట్టు ఉన్నాడు అనుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పాడు? ఇప్పుడు ఆయన వచ్చి చెప్పింది ఏంటిది? ఇదేనా? నిన్న చెప్పింది ఏంటిది? అదే. 3 నెలల నుంచి చెబుతుంది ఏంది? అదే. 4 ఏళ్ళ నుంచి చెబుతుంది ఏంది? అదే. ఎవరైనా మార్పు చెందుతున్నారా అంటే అది మాత్రం అడగండి, అది మాత్రం అడగండి. నోరు కట్టేసుకోండి అయ్యా అంటే ఏమండి నోరు చాలా ఉందండి, చేదుగా ఉందండి, ఏం తింటామండి? తీపి చేసుకుందామండి. సంతోషంగా ఉందండి, తీపి చేసుకుందామండి. నోరు కట్టేసుకోండి అంటే నోరు కట్టేసుకోండి. పాపరోగాన్ని తీసేసుకోమంటేనేమో తీసేసుకోండి. వాక్యం నేర్చుకోండి అంటే నేర్చుకోండి. ప్రార్థనకి రమ్మంటే ఆయన మమ్మల్ని రమ్మంటున్నాడు అంటారు. మేము ఆడికి వెళ్తున్నాగా మమ్మల్ని రమ్మంటున్నారు. మనం రమ్మనం అనుక అయినా సహజంగా జరుగుతున్నది. ఇప్పుడు ఒక చోటకి ప్రార్థనకి వెళ్తుంటే వాళ్ళని మనం రమ్మనటం అనేటువంటిది అది వాక్యానుసారం అండి? కాదు కదా. వాళ్ళు వెళ్తున్నారు, సత్యం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు వస్తారు వాళ్ళే. దాంట్లోకి సత్యం ఎప్పుడు తెలుసుకుంటారో వాళ్ళు వస్తారు. అంతేగాని వాళ్ళకి చీర జాకెట్ పెట్టేసి నువ్వు రండి అమ్మా ఊపి అదే అది ఇట్లా ఊపి తీసుకొని సంఘంలోకి ఆహ్వానించరు. నీ అవసరం అది. నీకు సంఘం కావాలి, సమాజంలో నీకు ఒక కుటుంబం కావాలి. ఈ లోకములో నీతో పాటు సాటి అయిన వ్యక్తి నీ జీవితానికి అవసరము. కాబట్టి నీకు అవసరమైనది కాబట్టి నీ వివాహ వ్యవస్థలోకి వెళ్ళాలి, అంతేనా? అన్నిటికేమో తలుపుతారు. సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నా చాలా కాలం నుంచి వెళ్తున్నాం కదండి, వెళ్ళేవాళ్ళ సంగతి మనకు అనవసరం, వెళ్ళని వాళ్ళ సంగతి మనకు అనవసరం. వచ్చిన వాళ్ళ గురించి మనము ఆలోచించాలి. సంఘం విషయంలో మరి వివరణాత్మకమైన విషయాలు మనకు వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. మరి సంఘానికి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి? నేను పోయిన వారము చెప్పాను, నిద్రపోతున్న వాళ్ళని పేర్లు పెట్టి నిద్రపోతున్నా లేవమ్మా అని అనలేనని చెప్పాను కదా. తర్వాత నేను 2 రోజుల తర్వాత ఎప్పుడు అనుకున్నాను, వీళ్ళని మనము ఇబ్బంది పెడుతున్నామా వాళ్ళు నిద్రపోతుంటే లేపుతుంటే అనుకున్నాను. మరి సత్యమైన వాక్యం ఇప్పుడు నిద్రపోయిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని తెలియజేస్తున్నాం. మనకి నిద్రపోతున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళంట? ఏ స్థితిలో ఉన్నవాళ్ళు కదా. మరి ఇక్కడుండి కూడా మరి అదే స్థితిలో ఉంటే జీవం కలిగిన దేవుడు, నీకు జీవమునిచ్చిన దేవుడు మరి ఆయన నొచ్చుకుంటాడా నొచ్చుకోడా? ఎవరు నొచ్చుకుంటే మాకెందుకు అంటారా? నాకు వచ్చే నిద్రను ఎక్కడన్నా బానేవా అంటారా?
అరా పాటలు బాగా వింటున్నావయ్యా బళ్ళు? ఏమంటారు? పాఠాలు బాగా వింటున్నారయ్యా? అర్థమవుతున్నాయా మాస్టర్ గారు చెప్పేవి? మాస్టర్ గారు చెప్పేవి పిల్లోడికి అర్థమవుతున్నాయో లేదో అడిగే జ్ఞానం నీకున్నప్పుడు, సంఘంలో బోధిస్తున్న బోధకుడు చెప్తున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి తీస్తున్నటువంటి ఆ మాటలు వింటున్నావా లేదని నిన్నెవరు అడగరు కదా. అడగరనేగా నీ ధైర్యము, నిన్నెవరు అడగరనే కదా. ఎందుకంటే నువ్వేగా యజమానురాలు ఇంటికి, ఇక నిన్నెవరు అడగరు. నువ్వైతే నీ బిడ్డను అడుగుతున్నావు, బాగా చదువుతున్నావయ్యా, వింటున్నావా, గ్రహిస్తున్నావా, అర్థమవుతున్నాయా నీకు? ఎందుకు? ఆయన ఆ సంవత్సరం పాస్ అవ్వాలి. ఎందుకంటే నీ కష్టం అంతా ఆయన మీద పెడుతున్నావు కదా. కాబట్టి నువ్వు ఆయన గురించి అంత శ్రద్ధ కలిగి ఉంటున్నావు. మరి నిన్ను గురించి శ్రద్ధ కలిగి నువ్వు ఉంటున్నావా? నిన్ను గురించిన శ్రద్ధ ఎవరికి ఉన్నది? నిన్ను గురించిన శ్రద్ధ ఎవరికి ఉంది? నీకు జీవమును ఆత్మనిచ్చిన దేవునికి ఉందా లేదా? మరి నీకెక్కడది శ్రద్ధ? వస్తే నిద్రపోతారు. మీకులాగానే నేను తలస్నానం చేసే వచ్చా, సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాను. నా కంటి మీద అటు కూనికి ఆరదు. మీ నిద్రపాపలు చచ్చిపోయినాయి అంటారా? తెల్లారులు కూర్చొని ముచ్చట చేయమంటే నిద్రే రాదు కదండి, నిద్రే రాదు. కానీ 10 గంటలకు వస్తారు, 10:30కి వస్తున్నారు. 10 గంటలకి 9:30కి ప్రార్థన అంటే 10 గంటలకు వస్తున్నారు. 10 గంటలకి 10:30కి వచ్చి ఇక 10:30 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంజన్లు మొదలెడతారు, జనరేటర్లు తగ్గినట్టు. ఎట్లా అలాగైతే చెప్పండి? దేనికి మరి మనం వస్తుంది? దేనికి? నిద్రపోయేవాళ్ళు రావద్దని చెప్పమంటారా? దూరపరిచిన వాళ్ళు అవుతాం, చెప్పడం చేతవు, కానీ అది మేము అనము. మేము లేవటమే మా పని. మీరు నిద్రపోయేవాడికి ఇంట్లో పడుకోమని అంటాను, అనగలను. దానివల్ల ఇంకా ఎవరికి మీరు దగ్గర అయిపోతారు? మీరు సాతానికి దగ్గర అయిపోతారు. మీరు సాతానికి దగ్గర కావడం ఇష్టం లేదనే కదా ఈ బాధ అంతా. కాబట్టి దయవుంచండి, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు ఒకడు బాధే పడ్డారు, ఇక నుంచి రెండోవాడి బాధ కూడా పడతారు కదండి. రెండో ఆయన బాధ కూడా పడతారు. ఈయనే అనుకుంటే ఈయన మింజరారు వచ్చాడు మళ్ళీ అనుకుంటారు. ఎవరైనా కానీ హెచ్చరించే వాళ్ళమే, గద్దించే వాళ్ళమే, బుద్ధి నేర్పించే వాళ్ళమే, బుద్ధి నేర్చుకునే వాళ్ళము ఎవరు వచ్చినాక. అంతే కానీ వేరేదే. కాబట్టి శ్రద్ధ కలిగి వినండి. ఇంకా మనకి ఇంతకన్నా మేలైన వాక్యము మనకి ఎక్కడ దొరకదేమో అనుకుంటా నేనైతే. బోధలో తేడాలు ఉంటాయి, బోధలు బోధిస్తుంటారు వాళ్ళు. అంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి బోధించే బోధలు తక్కువగా కనపడుతున్నాయి ఈ రోజుల్లో. కేవలము ఆర్భాటాలకు, ఆతిథ్యాలకు కదా, ఔన్నత్యానికి, వ్యక్తుల యొక్క ఘనత కొరకు జరిగేటువంటి బోధలే కనబడుతున్నాయి. ఆ బోధల వైపు ఆసక్తులు కలిగి ఉంటున్నారు, కానీ సత్యము వైపు ఎవరు కూడా ఆసక్తి కలిగి ఉండటం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ మరి ఈ యొక్క వర్తమాన కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. మరి ప్రభు యొక్క భోజనపు బలలోనికి మనము సమీపించబోతుండగా రొట్టె కొరకైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరి రొట్టె కొరకైనటువంటి ప్రార్థన మనము చేసి రొట్టెను మనము తీసుకోబోతున్నాము. ప్రభు యొక్క భోజనపు బలలోనికి మనము రాబోతున్నాము కనుక